హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు. ఈరోజు లాగ్లో పొద్దున్న లేవగానే ఈ కాకి వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఎర్ర కాకి అంటారు, జముడు కాకి అంటారు, ఏదో అంటారు. రోజు వస్తుంది ఫ్రెండ్స్ ఈ గోడ మీదకి. రోజు వచ్చి తిరుగుతూ ఉంటుంది. ఈ పొద్దున్న లేవగానే అన్ని పనులు చేసుకొని అన్నం కూరలు చేసి టిఫిన్ ఇచ్చి పంపిన. మా అన్నోళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్. మా అన్నోళ్ళ ఇల్లు కూడా రెంట్కే ఉంటున్నారు ఫ్రెండ్స్. తెలంగాణలో ఇల్లు కూడా మనుషులను పెట్టి పనులే చేపిస్తారు. మా అమ్మ ఆంధ్ర నుంచి వచ్చి 10 రోజులు అయింది. మా అమ్మ కోసమే వచ్చిన. 2 రోజులకు ఒకసారి వస్తా. ఈలోగా మా అన్న చికెన్ తెచ్చిండు. మా అన్న బిడ్డ కూడా వచ్చింది ఆంధ్ర నుంచి. మా అన్న బిడ్డ అంటే మా మేనకోడలు కూర చేస్తుంది, చికెన్ కూర. మనం చేసుకున్న కూరల కన్నా వేరే వాళ్ళు చేసిన కూరలు బాగా టేస్ట్ అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ చికెన్ కూర చేసిన తర్వాత తిని మా ఆయన, నువ్వు ఎప్పుడైనా ఇలా చేసినావా అన్నాడు. ఏం చెప్పాలి ఆయనకు, ఇట్లుంటుంది. మా కోడలు చికెన్ ఎట్లా చేస్తుందో చూడండి. నార్మల్గానే చేసింది కానీ ఒక్కొక్క చేయి టేస్ట్ కూడా మంచిగా వస్తాయట కదా, అట్లా. మా అమ్మ ఆంధ్ర నుంచి వచ్చి 10 రోజులు అయింది. మా ఇంటికి అయితే తీసుకురాలేదు. మా అన్న పెద్దన్న చచ్చిపోయిండు. అందుకని మా అమ్మ మా ఇంటికి రావద్దు 3వ నెల వచ్చేదాకా, అందుకని తీసుకురాలేదు. మా అమ్మని చూడడానికి 2 రోజులకు ఒకసారి మా అన్నోళ్ళ ఇంటికి పోయి అక్కడనే తిని వస్తాం. ఈ మా అన్నోళ్ళు ఉండే రెంటిల్లు. గోడలు చూడండి ఎట్లున్నాయో. వాటికి వాల్పేపర్ తెచ్చి అతికియాలని తెప్పించిండ్రు వాల్పేపర్, కానీ ఇంకా అతికియలేదు. రెంటిల్లు కదా, వాళ్ళు ఏమైనా అంటారు. మళ్ళీ మనం మంచి చేసినా కానీ వాళ్ళకు, ఇంటి ఓనర్లకు ఎట్లనో అనిపిస్తుంది. అందు గురించి అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఖాళీ చేయమంటారు. అయింది అన్నం కూరలది. మా అమ్మ తింటుంది, మా మేస్త్రి తింటున్నాడు. మేమైతే తిని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మా పనులు స్టార్ట్ అయినాయి, ఇంట్లో పనులు. ఈరోజు కాలీఫ్లవర్ కూర చేస్తున్నా ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అన్నీ ఒలుచుకొని నీళ్ళు కాగబెట్టుకొని నీళ్ళల్లో వేసుకొని కొంచెంసేపు ఉడికించిన తర్వాత తీసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఉంటాయంట. ఏమో నేనైతే ఇప్పుడు చేసిన దాంట్లో ఎక్కడ పురుగులు కనపడలేదు. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మధ్యగా మగ్గనిచ్చుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇలా మగ్గిన తర్వాత కారపొడి వేసుకోవాలి. కారం మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఉడికించుకుంటే కాలీఫ్లవర్ కూర అయినట్టే. ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నా. కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం నాకు పులుసు కావాలని వాటర్ వేసుకొని ఉడికించుకున్నా ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. ఈరోజు లాగా ఇది ఫ్రెండ్స్. ఒక సైడ్ అన్నం కూడా ఉడుకుతుంది. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.